అందరికీ నమస్కారములు. హలో మిత్రులారా, ఈ వీడియో నందు నాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయములు మరియు చాలామంది మిత్రులు నాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు నన్ను చాలాసార్లు అడిగి ఉన్నారు. ఆ ప్రశ్నలకు గాను ఈ వీడియో నందు క్లుప్తముగా సమాధానాలు తెలియజేయుచున్నాను. అంతకు ముందు నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు. ఈరోజు నేను ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నాను. ఈ శుభ సందర్భంలో మీరు, మీ కుటుంబస్తులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారంతా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యం, ఆరోగ్యము, ఆనందము కలిగి జీవితకాలం జీవించాలని మనస, వాచ, కర్మన త్రీకరణ శుద్ధిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. కారణం, బడిలో చేర్పించాలి చిన్న పిల్లకాయలంటే స్కూల్ గురించి తెలుసుకుంటాం, గుడికి వెళ్ళాలంటే గుడి చరిత్రను, ఆసుపత్రికి వెళ్ళాలంటే డాక్టర్ ప్రతిభను తెలుసుకొని వెళుతాం. కానీ నేను ఎవరు, ఏ విద్యల్లో సిద్ధి పొంది ఉన్నానని కూడా పూర్తిగా తెలియకపోయినను అడవి తల్లి రహస్యం అను ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకారంగాను, ఆధారంగాను ఉన్న అందరికీ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నందు మారుమూల అడవి ప్రాంతంలో ఉన్న ఒక గిరిజన కుటుంబంలో జన్మించాను. తరతరాలుగా మా తాతలు, తండ్రులు అందరూ అడవి ప్రాంతంలోని జీవనాధారం కలిగి ఉన్న కారణంగా నాకు 10 సంవత్సరములు వయసు వచ్చేసరికి చెట్లకు సంబంధించిన జ్ఞానం సంపూర్ణముగాను నేను తెలుసుకోగలిగాను. దూర ప్రాంతముల నుంచి కొన్ని మంది ఆయుర్వేద జ్ఞానులు కొన్ని మూలికల విషయమై అడవిలో ఉన్న మా ఊరికి రావడం జరిగింది. 14 సంవత్సరాల వయసు కలిగిన నేను వారు అడిగిన అన్ని మూలికలు తెలియజేయడం కారణంగా వారికి నాపై దయ కలిగి వారు అనేక విద్యల గురించి నాకు తెలియచేశారు. ఆ విద్యల యందు ఎంతో ఆసక్తి కలిగి వారితో పాటు నేను బయలుదేరి వెళ్ళాను. తరువాత ఒక గొప్ప గురువు ద్వారా మంత్రోపదేశం పొంది అక్కడ నుంచి భగవంతుని యొక్క దయతో ఎందరో జ్ఞానులు, గురువులు, మహానులను మరియు ఎందరో రకరకాలైన విద్యల యందు నైపుణ్యత కలిగిన వారినందరిని కలిసి కొన్ని విద్యలను సంపూర్ణంగా అభ్యసించి ఎక్కడో హిమాలయాల్లోనూ కొండల్లోనూ తపస్సు చేసుకుంటూ జీవించడం మరియు దైవ సంపూర్ణులైన మానవుల మధ్య జీవించడం గురించి ఒక గురువు చేత బోధింపబడి వృక్షములను మరియు ప్రకృతినందు దాగి ఉన్న ఎన్నో రహస్యములను, మానవులకు సంబంధించిన సంపదను కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఈ కాలానుగుణంగా అడవి తల్లి రహస్యం అను యూట్యూబ్ ఛానల్ను స్థాపించి నా వంతు ఒక చిన్న ప్రయత్నము చేయుచున్నాను. మిత్రులారా, నేను తెలియచేయుచున్న మూలికలు మరియు ఔషధములు ఎందరో మహోన్నతమైన పవిత్రత, సంపూర్ణ భక్తిభావం కలిగిన మహానీయులతో కఠోరమైన సాధనము చేయు సమయంలో యథార్థంగాను వారి ఇష్ట ప్రకారంగాను నేను నేర్చుకొనినవే. ప్రపంచంలో మూలికలు, ఔషధాలు అనంతం. దీక్ష చేతను, తపోబలము చేతను, భగవంతుని చేత కొంత జ్ఞానమును పొందిన ఋషులు, మునులు వారి దయా దాక్షాణ్యాలతో ఒక వరంగా జ్ఞానమును పొందిన కొన్ని మంది గురువులు ఆయా ప్రాంతములలో ఉన్న మూలికలను, ఔషధాలను గుర్తించి ప్రజా శ్రేయస్సుకై సాధన చేయుచున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. మిత్రులారా, రాబోవు ఇక ముందు కొన్ని విద్యలను గూర్చి సంపూర్ణముగా తెలియచేయుటకు భగవంతుని నుంచి శక్తి పొంది ఉన్నాను. మానవుల యొక్క ఆరోగ్యమును గురించి, మానవుల యొక్క ఆయుస్సును గురించి, ప్రకృతిలో ఉన్న మూలికలను, ఔషధాలను, అందులో ఉన్న మర్మ రహస్యములను ఋషులు, మునులు తెలియచేస్తున్నారు. కనుక వారి యొక్క పద్ధతిని అనుసరించి మనం మూలికలను సేకరించి ఔషధములను తయారు చేసుకోవలెను. మిత్రులారా, ఇప్పుడు మీరు చూస్తున్నది చెట్టు కొమ్మల నుంచి పుట్టినటువంటి ఒక రకమైన బదనిక లాంటిది. కానీ ఇది బదనిక కాదు,
ఈ వసదిని పాచికలు అని అంటారు. చాలామంది గుర్తించే ఉంటారు. అనేక చెట్లపై కూడా ఇలాంటి పాచికలు కనిపిస్తాయి. చెట్లకు సంబంధించి వాటికి సంబంధించిన యోగం ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు చూస్తున్నది చండ్ర చెట్టుపై. ఈ చండ్ర చెట్టుపై కొమ్మల నుంచి పుట్టే ఈ పాచికలను 2 రకాలుగా ఉపయోగిస్తారు. మొదటది, ఈ పాచికలను అమావాస్య రోజు సేకరించి ఇందులో కొన్ని మూలికలను కలిపి అంజనముగా తయారు చేసి వాయిద్యములను వాయించే విద్యులనందు ఉపయోగిస్తారు. మరియు రెండవ రకమనగా ఈ వసదిని సేకరించి ఎండించి దంచి మెత్తగా చూర్ణము చేసి వేరే కాయసిద్ధ మూలికలలో కూడా ఈ చూర్ణమును కలుపుకోవచ్చును. లేక ఈ చెట్టు యొక్క అనగా ఈ వసది చూర్ణమును మాత్రమే కూడా కండ చక్కెర కానీ కలకండ కానీ కలిపి 1/2 టీ స్పూను చొప్పున పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ ఉదయము సాయంత్రము సేవించవచ్చును. శరీరమందున్న ఎముకలకు సంబంధించి కొన్ని సమస్యలను నివారిస్తుంది. అందరికీ కృతజ్ఞతలు.